ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచార సమయం ముగియనుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున చింతపండు నవీన్ కుమార్, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, ఇక బీజేపీ అభ్యర్థిగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డిలు బరిలో నిలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున 3 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం 3 జిల్లాల ప్రతినిధులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జోరుగా ప్రచారం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయ్యప్ప, చెప్పండి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అలాగే ప్రచారం కూడా ఈ రోజుతో ముగియబోతుంది. డీటెయిల్స్ ఏంటి? పట్టభద్రుల ఎన్నికల్లో ఈసారి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రోజుతో ప్రచారం అయితే ముగియనుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారీ మెజార్టీ తోటి శ్రీనివారం మల్లాన్ని గెలిపేయాలని చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆ బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ కూడా ఇప్పుడు కిషన్ రెడ్డితో పాటు ఇటు రఘురామ్ సీనియర్ నాయకులు కూడా ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. అయితే గతంలో చూసుకుంటే తీన్మార్ మల్ల రెండో స్థానంలో నిలిచారు. మళ్ళా రాజేశ్వర రెడ్డి పైగోలు గట్టి పోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల్లో భాగంగా ఈసారి ఆ పట్టభద్రుల ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో 88,000 పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు. ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చూసుకున్నట్టు 44,000 మంది ఓటును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించినటువంటి 20వ తారీఖున ఆ పోలింగ్ అయితే జరగనున్న నేపథ్యంలో కూడా ఆ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి సర్వం సిద్ధం చేసి ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా ఇటు సిపిఓ పాటు కూడా ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పట్టభద్రులు ఇటు తీర్మానం మండలంలో కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి 3 మంత్రులతో పాటు ఇటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా విస్తృతంగా అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. తీన్మార్ మల్లన్న కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించినటువంటి పల్లా రాజశేఖర్ రెడ్డి గతంలో జనగాం నుండి ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఉప ఎన్నికల్లో భాగంగా అయితే ఈసారి ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించిన కిషన్ రెడ్డి కూడా ఈ ప్రచారం కూడా జోష్ పెంచారు. ఎట్టి పరిస్థితుల్లో సరే ఈసారి బీజేపీ గెలుస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు తీర్మానం మంది కూడా భారీ మెజార్టీ పై కూడా ఆ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్, ఇటు మాజీ ఎమ్మెల్యేలు కూడా జోరుగా జిల్లాలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు పరిస్థితుల్లో ఈసారి పట్టభద్రులు విషయంలో గెలిచే పరిస్థితి తీసుకురావాలని కూడా చూస్తున్నారు. మరోవైపు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అజెండా గత ప్రభుత్వంలో ఆ నిరుద్యోగులకి టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఉద్యోగాలు మౌలిక సదుపాయాలు కల్పించలేదని కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా తాను ఇప్పటి వరకు 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి నమ్మారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 100 రోజుల తర్వాత కూడా ఎటువంటి ప్రజలకు న్యాయం చేయట్లేదు. నిరుద్యోగులు కూడా అట్లానే ఈ విధంగానే ఉన్నారని కూడా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. దీపిక. ఎస్ అయ్యప్ప, అలానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆయనకి మద్దతుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికీ ప్రచారం కూడా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఆయన గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? వాస్తవంగా గతంలోనే తీర్మార్ మల్లన్న పోటీ చేసినప్పుడు 2వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత తీర్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నుంచోబెట్టడం గతంలో కంటే ఈసారి భారీ మెజార్టీగా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈసారి జిల్లాలకు సంబంధించి 3 మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు నాగేశ్వరరావు, ఇటు పట్టి విక్రమార్క 3 మంత్రులు కూడా ప్రతిష్టాత్మక పట్టభద్రులకు ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ పట్టభద్రులతో మాట్లాడి ఇటు నిరుద్యోగ సమస్యను
కూడా తీర్చే విధంగా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్న విషయం కూడా అందరికీ పట్టభద్రులతో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీర్మానం భారీ మెజార్టీకి అయితే దృష్టి సారించారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు పట్టభద్రులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకులు కూడా ఆ జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈయన ఆఖరి తేదీ తోట కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ తీర్మానం వలన భారీ మెజార్టీ అయితే గెలుపొందడం కాయడం. ఇటు ఇప్పటికే పట్టుభద్రులుగా అందరూ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. రైట్ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావులతో పాటు 3 జిల్లాల మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో హుషారుగా పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతోనే బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. సో మరి అక్కడ ప్రచారం ఎలా సాగుతుంది? ఈ రోజుతో ప్రచారం కూడా లాస్ట్ డేట్ అవుతుంది. సో ఎలా ఉండబోతుందనే పూర్తి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి పరమేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పరమేష్, చెప్పండి, ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరిగాయి? అలాగే ఈ రోజుతో ప్రచారం కూడా లాస్ట్ డేట్ ఉంది. సో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? డీటెయిల్స్ ఏంటి? వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం అయితే నేటితోటి ఈ రోజు సాయంత్రం తోటి అయితే ముగియనుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఏదైతే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గతంలో పల్లా రాజేశ్వర రెడ్డి ఇక్కడ నుండి గెలుపొందడం జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగం నుండి అయితే పోటీ చేయడంతో అయితే ఇక్కడ ఈ స్థానం అయితే ఖాళీ అయింది. అయితే ఏదైతే ఈ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఈసారి తిరిగి కైవసం చేసుకోవాలని చెప్పేసి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిలో భాగంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో పర్యటనలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత వారం రోజుల క్రితం కేటీఆర్ మొదటిసారిగా పర్యటన చేశారు. నిన్న ఏదైతే ఉందో నకరేకల్, మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లో కూడా పర్యటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పట్టభద్రులతోటి సమావేశమై దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ తోటి నిరుద్యోగులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, అందరికీ అన్యాయం జరిగిందని చెప్పేసి ఒక అబద్ధపు హామీలతోటి అయితే అధికారంలోకి వచ్చినారు. ఖచ్చితంగా ఏదైతే 41 జీవోను మా ప్రభుత్వంలో దీన్ని రద్దు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం, కానీ ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అది సాధ్యం కాలేదని చెప్పేసి ఏది చేయాలన్నా కానీ అంటే ఉద్యోగులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, మా ఏదైతే 10 సంవత్సరాల్లో అనేక హామీలను నెరవేర్చామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రాకేష్ రెడ్డిని గెలిపిస్తే తప్ప శాసన మండలిలో నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఉద్యోగుల పక్షాన కావచ్చు ఒక ప్రశ్నించే గొంతుకగా ఉంటాడు. ఖచ్చితంగా ఈ 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నిరుద్యోగుల పక్షాన పోరాడేటటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డి. ఖచ్చితంగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతే ధీటుగా అధికారంలో ఉంది. ఈ 32 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కడతారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగా ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, నల్గొండ జిల్లాలో కొమ్మరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇప్పటికే అనేక సమావేశాలు నిర్వహించి తీర్మానాలను గెలిపించుకోవడానికి సమావేశాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు బీజేపీ పార్టీ కూడా ఈ రోజు బండి సంజయ్ నల్గొండకు రానున్నారు. ఏదేమైనప్పటికీ ప్రేమేందర్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఇటు బీజేపీ పార్టీ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీకే కొంత ప్లస్ అయ్యేటటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. నల్గొండ జిల్లా కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇక్కడ మొత్తం 34 నియోజకవర్గాలు ఉంటే 32 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ మాత్రం ఈ స్థానాన్ని ఏదైతే సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అయితే తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 27 ఉదయం అయితే ఎన్నికలు స్టార్ట్ కానున్నాయి.
5వ తారీఖు రోజు కౌంటింగ్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ వరకు కూడా ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతోటి అయితే బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు తీర్మార్ మల్లన్న కూడా ప్రశ్నించే గొంతుకగా ఏదైతే గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు, సెకండ్ స్థానంలో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న అధిక మెజార్టీ తోటి గెలుస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, లేకుంటే వరంగల్ కావచ్చు, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేకుంటే పట్టభద్రులు కావచ్చు, ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కట్టి తీర్మార్ మల్లన్న గెలిపిస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్లు 4,63,000 మంది ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పోలింగ్ అయితే ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 607 పోలింగ్ కేంద్రాలను, అంటే మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏదైతే ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని రకాల బందోబస్తు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూస్తే ఎన్నికలకైతే అధికారులు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ 3 జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పోలింగ్ ఏదైతే ఉందో బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతుంది. ఈ మొత్తంగా చూస్తే ఇంకో 2 రోజుల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా పోతుంది. అలానే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున ముఖ్య నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు కూడా రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. సో మరి వీరి ప్రచారం అనేది రాకేష్ రెడ్డికి ఏ విధంగా ప్లస్ అయ్యే అవకాశం ఉంది? అలాగే ఎన్నికల్లో వారు పుంజుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవడానికి ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హరీష్ రావు, కేటీఆర్ అనేక సార్లు ఇక్కడ పర్యటనలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి కూడా అనేక సమావేశాల్లో పాల్గొని ఖచ్చితంగా రాకేష్ రెడ్డిని గెలిపియండి, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు వీళ్ళు ఎలాంటి హామీలు కానీ పట్టించుకోలేదని చెప్పేసి కొంత ఒక వాయిస్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే కేటీఆర్, హరీష్ రావు పర్యటన చేసినప్పుడు ఈ 10 సంవత్సరాల ఏదైతే చేయలేకపోయినామో దీనికి సంబంధించినటువంటి మొత్తం పూర్తి సంబంధించినటువంటి చేయాలని చెప్పేసి కార్యాచరణ కూడా సిద్ధం చేశాము. కానీ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మేము చేయలేకపోయాము. ఈసారి కనుక రాకేష్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా మేము పట్టభద్రుల, అంటే ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళ పక్షాన పోరాడతామని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఈ 3 జిల్లాలో కూడా బలంగా ఉంది. ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి ఎన్నికలు అయితే రసవత్తరంగా సాగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. రైట్ పరమేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ నెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటితో ప్రచార సమయం ముగియనుంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున చింతపండు నవీన్ కుమార్, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. రైట్ గా ఈ నెల 27నైతే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీనికి సంబంధించి బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అలాగే రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బండి సంజయ్లతో పాటు పలువురు ముఖ్య నేతలు కూడా ఈ జోరుగా ఎన్నికల ప్రచారంలో అయితే పాల్గొన్నారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము తప్పకుండా విజయం సాధిస్తామంటూ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రోజు సాయంత్రంతో ప్రచార గడువు ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ నెల 27న ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ప్రధానంగా మూడు పార్టీలు సీరియస్ గా అయితే ఫోకస్ పెట్టాయి. ఏదైతే 2021లో కూడా గెలుపొందిన బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ ఈసారి సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూడా భావిస్తుంది. మరొక వైపు కాంగ్రెస్ కూడా తెలంగాణలో అధికారంలో ఉంది. ఖచ్చితంగా పట్టభద్రులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా తమ వైపు ఉన్నారని చెప్పుకోవడానికి ఖచ్చితంగా గెలిచి తీరాలని కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. మరొక వైపు బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంది అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా బీజేపీ గెలవాలంటూ కూడా బీజేపీ సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించి కూడా ఏదైతే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు, ఎమ్మెల్సీ అభ్యర్థిగా. అయితే గుజ్జల ప్రేమేందర్ రెడ్డి 2021లో కూడా బీజేపీ తరఫున పోటీ చేయడంతో పాటు కేవలం 39,107 ఓట్లు మాత్రమే ప్రేమేందర్ రెడ్డికి వచ్చాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని కూడా పట్టుదలగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరొక వైపు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ తో పాటు ఈటల రాజేందర్, అదేవిధంగా సీనియర్లు బండి సంజయ్ కూడా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ప్రచారం ఏదైతే పట్టభద్రుల నియోజకవర్గమైన 3 జిల్లాలు ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈసారి పట్టభద్రుల వైపు బీజేపీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు అదేవిధంగా పట్టభద్రులకు అండగా ఉంటుందని కూడా బీజేపీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఏదైతే బీజేపీ నేతలు సీరియస్ గా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసారి ఎట్టున్నా ఖచ్చితంగా తెలంగాణలో ఈ ఉప ఎన్నికను గెలిచి తీరాలని కూడా పట్టుదలగా ఉన్న నేపథ్యంలో కూడా బీజేపీ శ్రేణులు అయితే సీరియస్ గా ఫోకస్ పెట్టాయని చెప్పాలి. అయితే ఈ నెల 27న ఈ ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఈ రోజుతో ప్రచార గడువు ముగుస్తున్నతో కూడా ఈ రోజు సీరియస్ గా అయితే ప్రచారం అయితే నిర్వహిస్తారని చెప్పొచ్చు. దీపిక. శ్రీనివాస్, అలానే ఇప్పుడు ఒకవైపు నవీన్ కుమార్ ఉన్నాడు, మరోవైపు రాకేష్ రెడ్డి కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని ప్రేమేందర్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలంటే వారి వద్ద ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? అయితే కాంగ్రెస్ నుండి ఏదైతే తీన్మార్ మల్లన్న అదే చింతపండు నవీన్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అంటే గత బీఆర్ఎస్ 2021లో అభ్యర్థిగా పల్లా రాజేష్ రెడ్డి గెలుపొందారు. అయితే ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా జనగామ నుండి పోటీ చేసి గెలుపొందడంతో దానికి ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ నుండి ఏదైతే రాకేష్ రెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి, మరొక వైపు ఏదైతే బీఆర్ఎస్ లో కొద్ది కాలం క్రితం బీఆర్ఎస్ ను చేరి ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కేసీఆర్ నియమించింది. సో రాకేష్ రెడ్డి ఏదైతే బిస్పిరాల్లో చదువుతున్న గ్రాడ్యుయేట్, అదేవిధంగా సాఫ్ట్వేర్ అమెరికాలో సాఫ్ట్వేర్ చేసిన అయితే యాక్టివ్ గా ఉన్న నేపథ్యం. మరొక వైపు చింతపండు నవీన్ కూడా ఏదైతే 2021లో కూడా ఏదైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి సెకండ్ స్థానంలో నిలబడ్డ పరిస్థితి, 83,000 ఓట్లు అతనికి పోలైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ ముగ్గురు తీవ్రంగా పోటీ పడుతున్నప్పటికీ కూడా బీజేపీ ఈసారి అంటే ఇటు ఏదైతే యువకులు అదేవిధంగా నిరుద్యోగులు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వైపు గెలుస్తున్నారు, ఆ బీజేపీ వైపు నిలబడుతున్నారు. ఎందుకంటే మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కూడా బీజేపీ గెలుస్తుందని కూడా పార్టీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఈ పట్టభద్రుల ఉప ఎన్నికకు కూడా వారు ఖచ్చితంగా బీజేపీకి అండగా ఉంటారు, ఆ బీజేపీకి ఓటేసి అభ్యర్థులు గెలిపిస్తారని కూడా ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.